గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు ఈరోజు నుంచి యూనిట్ 5 స్టార్ట్ చేద్దాం. యూనిట్ 5 తర్వాత యూనిట్ 4 తర్వాత యూనిట్ 3 చెప్పుకుందాం. ఓకేనా? సో యూనిట్ 5 హెడింగ్ పెట్టుకోండి, రీమాన్ ఇంటిగ్రేషన్. రీమాన్ ఇంటిగ్రేషన్. రీమాన్ ఇంటిగ్రేషన్. యూనిట్ 5 రీమాన్ ఇంటిగ్రేషన్ రాసుకోండి, హెడింగ్ పెట్టుకోండి. సో రీమాన్ అంటే నేమ్ ఆఫ్ ది మ్యాథమెటిషియన్. డెఫినెట్ ఇంటిగ్రల్స్లో ఫస్ట్ ఇతని యొక్క థియరీ స్టార్ట్ అయింది. డెఫినెట్ ఇంటిగ్రల్స్ ఇతని థియరీతో స్టార్ట్ అయింది. అదే మనకి రీమాన్ ఇంటిగ్రేషన్. అతను కనిపెట్టిన పద్ధతులే ఇక్కడ ఉంటాయి. ఓకేనమ్మా? సో రీమాన్ ఇంటిగ్రేషన్లో డెఫినెట్ ఇంటిగ్రల్స్ గురించి మనం మాట్లాడతాం. డెఫినెట్, ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్ 2 టైప్స్. ఇండెఫినెట్ అంటే ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. దిస్ ఈజ్ ఇండెఫినెట్ ఇంటిగ్రల్. డెఫినెట్ ఇంటిగ్రల్ అంటే సమ్ లిమిట్స్ x0 to xn f of x dx. సమ్ లిమిట్స్తో ఉన్నది ఇండెఫినెట్ ఇంటిగ్రల్. సో ఇక్కడ రీమాన్ అనే మ్యాథమెటిషియన్ ఫస్ట్ ఈ డెఫినెట్ ఇంటిగ్రల్స్ మీద అధ్యయనం చేశారు అనమాట. ఓకేనమ్మా? ఓకే, అసలు రీమాన్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి చెప్పుకునే ముందు హెడింగ్ పెట్టుకోండి, పార్టీషన్ ఆఫ్ ఏ క్లోజ్డ్ ఇంటర్వల్. ఫస్ట్ హెడింగ్, పార్టీషన్ ఆఫ్ ఏ క్లోజ్డ్ ఇంటర్వల్. పార్టీషన్ ఆఫ్ ఏ క్లోజ్డ్ ఇంటర్వల్. ఒక క్లోజ్డ్ ఇంటర్వల్ని పార్టీషన్స్ చేద్దాం. ఎలాగంటే చూడండి, సపోజ్కి ఏ కామా బి అనే ఒక క్లోజ్డ్ ఇంటర్వల్ ఉంది. సపోజ్కి స్మాల్ ఏ కామా స్మాల్ బి అనే క్లోజ్డ్ ఇంటర్వల్ ఉంది. వీటిని మనం పార్టీషన్స్ చేయాలి. ఇక్కడ let p is equals to x0, x1, x2, x3 so on xn అనుకున్నాం. p అనే ఎలిమెంట్స్ ఏమనుకున్నాం? x0, x1, x2 so on xn అనుకున్నాం. అంటే ఇక్కడ ఇవి ఎలా తీసుకోవాలంటే a is equals to x0, ఇనిషియల్ వాల్యూ ఏకి బికి మధ్యలో వాల్యూస్ అన్నీ తీసుకోవాలి. అంటే x0 less than, x1 less than, x2 less than, x3 less than, so on less than xn, final value b. So b is equals to xn, final value b, initial value a, ఇవన్నీ మధ్యలో వాల్యూస్. సో దీన్ని మనం పార్టీషియన్ అంటాం. ఇక్కడ p ని ఏమంటాం అంటే పార్టీషియన్ అంటాం. సపోజ్కి ఉదాహరణకి క్లోజ్ ఇంటర్వెల్ 1, 2 ఉంది. దీన్ని మనం పార్టీషియన్ చేయాలి. ఇప్పుడు సపోజ్కి p is equals to ఎలా తీసుకుందామంటే 1.2, 1, 1.2, 1.4, 1.6, 1.8, 2 అని తీసుకుందాం. సో దీన్ని మనం పార్టీషియన్ అంటాం. అంటే ఎలా విడగొట్టాం మనం? 1ని 0.2 యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. అంటే ఇక్కడ ఏంటి? 1 less than, 1.2 less than, 1.4 less than, 1.6 less than, 1.8 less than 2 అవుతుందా కదా? సో ఇక్కడ 1కి 2కి మధ్య ఇన్ని నెంబర్లు రాస్తాం ఇక్కడ. సో దీన్ని ఎలా రాస్తామంటే 1, 2కి ఇంటర్వెల్స్, సబ్ ఇంటర్వెల్స్ అంటాం. అంటే ఎలా వస్తాయంటే 1, 1.2 ఒక సబ్ ఇంటర్వెల్, అలాగే 1.2, 1.4 ఇంకో సబ్ ఇంటర్వెల్, అలాగే 1.4, 1.6, 1.6, 1.8, 1.8, 1, 2.0 ఇవన్నీ సబ్ ఇంటర్వెల్స్ అన్నమాట. దీనికి 1, 2కి సబ్ ఇంటర్వెల్స్ అన్నీ. ఎన్ని సబ్ ఇంటర్వెల్స్ వచ్చాయి? 1, 2, 3, 4, 5 సబ్ ఇంటర్వెల్స్. మనం లెంగ్త్ ఆఫ్ ది సబ్ ఇంటర్వెల్, ఈ సబ్ ఇంటర్వెల్ మనం డెల్టా ఆర్తో డినోట్ చేస్తాం. దీంతో డెల్టా ఆర్. సో దీనికి లెంగ్త్ ఎంత అవుతుందంటే x2 minus x1, x3 minus x2, x4 minus x3, x5 minus x4, x6 minus x5. అలాగే మనం సెకండ్ దాని నుంచి ఫస్ట్ తీసేయాలి. సో లెంగ్త్ ఆఫ్ ది సబ్ ఇంటర్వెల్ డెల్టా ఆర్తో డినోట్ చేస్తాం. సో లెంగ్త్ ఆఫ్ ది సబ్ ఇంటర్వెల్ ఈక్వల్ టు 1.2 minus 1 ఎంతమా 0.2.
సో లెంగ్త్ ఆఫ్ ది సబ్ ఇంటర్వల్ ఎంత ఇక్కడ 0.2. ఇన్ జనరల్గా మనం లెంగ్త్ ఆఫ్ ది సబ్ ఇంటర్వల్ ఇది అప్లై చేద్దాము. ఇక్కడ అప్లై అనేది క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అనే పార్టీషన్ తీసుకున్నాము. ఎలా తీసుకున్నాం? ఏ ఈక్వల్ టు ఎక్స్ నాట్, ఇనీషియల్ వాల్యూ ఏ ఎక్స్ నాట్, ఏ లెస్ దెన్ ఎక్స్ వన్. చూసారా, ఎక్స్ నాట్ కంటే ఉన్నవన్నీ ఎక్కువే, ఎక్స్ఎన్ వరకు ఈక్వల్ టు బి, ఫైనల్ వాల్యూ బి. ఫైనల్ వాల్యూ అంటే ఇక్కడ 2 వరకు తీసుకోవాలి, అంటే ఏ నుంచి బి వరకు, ఇక్కడ 1 నుంచి 2 వరకు తీసుకున్నాం అలాగే. సో వీటిని ఇక్కడ పార్టీషన్, వీటిని పార్టీషన్స్ అంటాం. అర్థమైందా పార్టీషన్ అంటే? సో డెఫినేషన్ రాయండి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అసలు ఇంటిగ్రేషన్. మీకు ఇవన్నీ రావాలి, ఇవన్నీ తెలిస్తే అప్పుడు రీమాన్ ఇంటిగ్రేషన్ డెఫినేషన్ అన్నీ కలిపి వస్తుంది అన్నమాట. రాసుకోండి. లెట్ ఏ కామా బి బి ఏ క్లోజ్డ్ ఇంటర్వెల్. డెఫినేషన్ రాయండి పార్టీషన్కి. లెట్ క్లోజ్డ్ ఏ కామా బి బి ఏ క్లోజ్డ్ ఇంటర్వెల్, బి ఏ క్లోజ్డ్ ఇంటర్వెల్, క్లోజ్డ్ ఇంటర్వెల్. A is equals to x0 initial value less than x1 less than x2 less than x3 less than so on less than xn is equals to b. Then finite set is equals to x0 x1 x2 x3 so on xn is called partition, is called partition. సార్ రాసుకోండి, డెఫినేషన్ రాయండి. రాస్తారమ్మా? సో ఇక్కడ సబ్ ఇంటర్వల్స్ ఏమవుతాయంటే, నెక్స్ట్ పాయింట్ వైజ్ రాసుకోండి. నెక్స్ట్ పాయింట్, ఇక్కడ సబ్ ఇంటర్వల్స్ x0 కామా x1, x1 కామా x2, x2 కామా x3 సో ఆన్. లాస్ట్ సబ్ ఇంటర్వల్ xn-1 కామా xn ఆర్ సబ్ ఇంటర్వల్స్. రాసుకోండి. ఇక్కడ సబ్ ఇంటర్వల్స్ అవుతాయి x0 కామా x1, x1 కామా x2 అలాగే. సో ఇక్కడ జనరల్గా మనం మధ్యలో ఒక ఆర్త్ సబ్ ఇంటర్వెల్ తీసుకుంటాం. సో ఆర్త్ సబ్ ఇంటర్వెల్ ఐఆర్తో డినోట్ చేస్తాం. ఆర్త్ సబ్ ఇంటర్వెల్ ఐఆర్ ఈజ్ ఈక్వల్స్ టు XR-1 కామా XR. ఇది ఫస్ట్ సబ్ ఇంటర్వెల్. I1 ఎంత ఇక్కడ? I1 x0 కామా x1, అంటే I1 చివరితో 1. I2 ఎంత? I2 సెకండ్ ఇంటర్వెల్ x1 కామా x2, అంటే ఇక్కడ 2 - 1 మనమా. I3 3 - 1, అలాగే IR R-1. అది దట్ ఈస్ ఆర్త్ సబ్ ఇంటర్వెల్. రాసుకోండి, పాయింట్స్ అయితే రాయండి. దట్ ఈస్ ఆర్త్ సబ్ ఇంటర్వెల్ IR. నెక్స్ట్ లెంగ్త్ ఆఫ్ ది సబ్ ఇంటర్వెల్. లెంగ్త్ ఆఫ్ ది ఆర్త్ సబ్ ఇంటర్వెల్. మనం దేనికైనా జనరల్గానే మాట్లాడతాం, అందువల్ల ఆర్త్ టర్మ్ తీసుకుందాం. ఆర్త్ సబ్ ఇంటర్వెల్, దీన్ని మనం డెల్టా ఆర్ ఇలా సూచిస్తాం. ఆర్ డెల్టా ఆర్ రెండు ఒకేలా చదవాలి. దీన్ని డెల్టా ఆర్ అంటాం. దీని లెంగ్త్ ఆఫ్ ది ఆర్త్ సబ్ ఇంటర్వెల్ అంటాం. లెంగ్త్ ఫార్ములా XR - XR-1. దీన్ని మనం లెంగ్త్ అంటాం. సపోజ్కి ఒక పార్టీషన్ 2,4 అనే పార్టీషన్ తీసుకున్నాం అనుకోండి, లెంగ్త్ అంతా 4 - 2 అవుతుంది, అది డెల్టా ఆర్. అర్థమైందా? రాస్తాం. దట్ ఈస్ లెంగ్త్ ఆఫ్ ది ఆర్త్ సబ్ ఇంటర్వెల్ ఈస్ డెల్టా ఆర్ XR - XR-1. నెక్స్ట్ పాయింట్ రాసారు ఇక్కడ లాగాను. అర్థమైంది ఏమైనా? సో ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బిని మనం పార్టీషన్స్గా డివైడ్ చేస్తాము, పార్టీషన్స్గా. అలాగా ఆర్త్ సబ్ ఇంటర్వెల్ యొక్క లెంగ్త్ డెల్టా ఆర్తో డినోట్ చేస్తాం. నెక్స్ట్ పాయింట్, ద సెట్ ఆఫ్ ఆల్ ఇంటర్వెల్స్, ది సెట్ ఆఫ్ ఆల్ సబ్ ఇంటర్వెల్స్.
అన్ని సబ్ ఇంటర్వెల్స్ని phi of a comma b తో సూచిస్తాం. The set of all sub intervals of closed a comma b denoted by phi of a comma b రాసుకోండి. phi of a comma b తో డినోట్ చేస్తాం. అర్థమైందా? అర్థమవుతుందా? నెక్స్ట్ పాయింట్ అయితే మనకి డెల్టా 1 అంటే ఏంటమ్మా? ఫస్ట్ ఇంటర్వెల్ యొక్క లెంగ్త్. డెల్టా 2 అంటే సెకండ్ ఇంటర్వెల్ యొక్క లెంగ్త్. డెల్టా 3 అంటే థర్డ్ ఇంటర్వెల్ యొక్క లెంగ్త్. సో డెల్టా ఎన్ అంటే nth ఇంటర్వెల్ యొక్క లెంగ్త్. అంటే ఇక్కడ నెక్స్ట్ పాయింట్ రాయండి. ది మ్యాక్సిమం లెంగ్త్ ఆఫ్ partitions of P that is maximum of delta 1 delta 2 so on delta n is called norm of P, and it is denoted with అర్థమైందా? సో దిస్ ఇస్ కాల్డ్ నామ్. సో నామ్ అంటే లెంగ్త్. సో నెక్స్ట్ అర్థమైందా? సో మ్యాక్సిమం లెంగ్త్ ఆఫ్ ది పార్టీషన్స్ ఆఫ్ పి ఆర్ కాల్డ్ నామ్. సో చూడండి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ if let closed a comma b equal to closed 1 comma 5 and p is equals to 1 2 3 4 5. అప్పుడు పార్టీషన్స్ ఏమవుతాయంటే జాగ్రత్త చూడండి. p వాల్యూ 1 2 3 4 5 రావాలి. అప్పుడు ఇనిషియల్ వాల్యూ ఫైనల్ వాల్యూ ఉంది ఇక్కడ. సో పార్టీషన్స్ ఏమవుతాయి? therefore సబ్ ఇంటర్వెల్స్ ఏమవుతాయంటే 1 నుంచి స్టార్ట్ చేయాలి. 1 2 3 4 5 కదా ఉంది. 1 కామా 2 ఒక సబ్ ఇంటర్వెల్, 2 కామా 3 3 కామా 4 4 కామా 5. దీస్ ఆర్ 1 2 2 3 3 4 4 5 దీస్ ఆర్ సబ్ ఇంటర్వెల్స్ అవుతాయి. ఇప్పుడు లెంగ్త్ ఆఫ్ ది సబ్ ఇంటర్వెల్స్ డెల్టా 1 ఎంత? డెల్టా 1 2 మైనస్ 1 1, డెల్టా 2 3 మైనస్ 2 1, డెల్టా 3 4 మైనస్ 3 1, డెల్టా 4 5 మైనస్ 4 1. therefore norm of p ఏమవుతుంది? norm p is equals to maximum of deltas. అన్నీ 1 లో ఉన్నాయి కాబట్టి 1 అది రాసుకోండి. అర్థమైందా? నెక్స్ట్ రాసారా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 క్లోజ్ ఇంటర్వల్ a comma b denoted by 0 comma 1 and partition t is equals to 0 0.1 0.2 0.3 0.1 sorry partition p is equals to 0 0.2 0.3 0.5 0.81 ఇలా మనం పార్టీషన్స్ పెట్టుకుంటాం. అప్పుడు సబ్ ఇంటర్వెల్స్ ఏమవుతాయి? సబ్ ఇంటర్వెల్స్ ఏమవుతాయమ్మా? 0 కామా 0.2 ఫస్ట్ సబ్ ఇంటర్వెల్, రెండోది 0.2 కామా 0.3 నెక్స్ట్ సబ్ ఇంటర్వెల్ 0.3 కామా 0.5 నెక్స్ట్ 0.5 కామా 0.8 నెక్స్ట్ 0.8 కామా 1
దీస్ ఆర్ సబ్ ఇంటర్వెల్స్ అవుతాయి. ఇవి పార్టీషన్స్ కాబట్టి 0 to 0.2, 0.2 to 0.3, ఇగో 0.3 to 0.5, 0.5 to 0.8, 0.8 to 1. So length of the sub interval delta 1, 0.2 minus 0, 0.2. So delta 2, 0.3 minus 0.2, 0.1. So delta 3, 0.5 minus 0.3, 0.2. Delta 4, 0.8 minus 0.5, 0.3. Delta 5, 1 minus 0.2, 0.2. So norm P ఎంత? Norm P is equals to maximum of length. Maximum length ఎంత? 0.3. So norm P is 0.3. So norm అంటే maximum of the length. బోర్డు మీద ఉంది, అక్కడ బోర్డు మీద రాసుకున్న బోర్డు మీద రాదు. రాసారా? అర్థమైంది కదా? సో పార్టీషన్ అంటే ఏంటి? మనం ఇంటర్వెల్ని అలా డివైడ్ చేస్తాం, వాటిని మనం పార్టీషియన్స్ అంటాం. సో వాటిని సబ్ ఇంటర్వెల్స్గా తీసుకుంటే లెంగ్త్ ఫైండ్ చేస్తాం, దాంట్లో ఉన్న మ్యాక్సిమం లెంగ్త్ ఏమంటాం? నామ్ అంటాం. సో నామ్కి అంటే కూడా 0.3 వస్తుంది. అదే నెక్స్ట్ అప్పర్ అండ్ లోయర్ సమ్స్, రీమాన్ సమ్స్. హెడ్డింగ్ పెట్టుకోండి. నెక్స్ట్ హెడ్డింగ్ అప్పర్ అండ్ లోయర్ రీమాన్ సమ్స్. రీమాన్ సమ్స్, అప్పర్ అండ్ లోయర్ రీమాన్ సమ్స్. ఫస్ట్ అప్పర్ అండ్ లోయర్ రీమాన్ సమ్స్. సో అప్పర్ రీమాన్ సమ్, లోయర్ రీమాన్ సమ్. డెఫినేషన్ రాయండి, జాగ్రత్తగా వినండి. లెట్ ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఏ కామా బి టు ఆర్ బి బౌండెడ్ ఫంక్షన్. ఒక బౌండెడ్ ఫంక్షన్ తీసుకుందాం, బౌండెడ్ ఫంక్షన్. అది ఫస్ట్ పాయింట్. ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఏ కామా బి టు ఆర్ అంటే దీని డొమైన్ క్లోజ్డ్ ఏ కామా బి. ఒక ఫంక్షన్ తీసుకున్నాము, పి అనే ఒక పార్టీషన్ తీసుకున్నాం. దట్ టీ ఈజ్ ఈక్వల్స్ టు a is equals to x0, x1, x2, so on xn is equals to b. be a partition. అలా ఒక పార్టీషన్ తీసుకుందాం, be a partition. అర్థమైందా? be a partition రాసుకోండి. f అనేది ఒక బౌండరీ ఫంక్షన్ అవుతూ p అనేది ఒక పార్టీషన్ తీసుకుంటే ఇక్కడ ఇవన్నీ పార్టీషన్స్. పార్టీషన్స్ అర్థం ఏంటి? ఎలాగా? x0 కామా x1, x1 కామా x2, x2 కామా x3, ఇవన్నీ సబ్ ఇంటర్వల్స్. అవునా? వీటిలో అన్ని బౌండెడ్. ఎఫ్ అనేది బౌండెడ్ కాబట్టి సబ్ ఇంటర్వల్స్ అన్నీ బౌండెడ్ అవుతాయి. ఆ బౌండెడ్లో లీస్ట్ వాల్యూ ఉంటుంది, హైయెస్ట్ వాల్యూ కూడా ఉంటుంది. అర్థమైందా? సో లీస్ట్ వాల్యూని స్మాల్ ఎంఆర్ అనుకోవాలి, హైయెస్ట్ వాల్యూని క్యాపిటల్ ఎంఆర్ అనుకోవాలి. ఏమన్నారంటే బోర్డు చూడండి. లెట్ సుప్రీమం ఆఫ్ ఎఫ్ ఈజ్ క్యాపిటల్ ఎంఆర్. హైయెస్ట్ వాల్యూని క్యాపిటల్ ఎంఆర్ అనుకోండి. లెట్ ఇన్ఫిమమ్ అంటే లీస్ట్ వాల్యూ, ఇన్ఫిమమ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ స్మాల్ ఎంఆర్. సుప్రీమం క్యాపిటల్ ఎంఆర్ అనుకోండి, ఇన్ఫిమమ్ స్మాల్ ఎంఆర్ అనుకోండి. అర్థమైందా? అలాగే రాసుకోండి. ఇక్కడ మనకి సబ్ ఇంటర్వెల్స్ వస్తాయి కదా, అన్ని సబ్ ఇంటర్వెల్స్లో హైయెస్ట్ వాల్యూ ఎంఆర్ అనుకోండి, లీస్ట్ వాల్యూ స్మాల్ ఎంఆర్ అనుకోండి. రాసుకోండి.
So let supremum of f is mr and రాసుకోండి. Let infimum of f is mr of arc subinterval IR. ఆర్క్ సబ్ ఇంటర్వల్ ఒకటి తీసుకున్నప్పుడు ఆర్క్ సబ్ ఇంటర్వల్ ఏంటి xr - 1 xr. దీని యొక్క హైయెస్ట్ వాల్యూ mr అనుకోండి, లీస్ట్ వాల్యూ m జనరల్గా అనమాట. మనం ఎప్పుడైనా జనరల్గానే చెప్పాలి. ఇక్కడ మనకు తెలియదు ఏది హైయెస్ట్ ఏది లీస్ట్ తెలియదు కదా. అందువల్ల మనకి ఒక ఆర్క్ సబ్ ఇంటర్వల్ ఏదో ఒకటి తీసుకుని దాని యొక్క హైయెస్ట్ వాల్యూ mr అనుకోండి, లీస్ట్ వాల్యూ స్మాల్ mr అనుకోండి. అంటే ఇక్కడ ఆర్ వాల్యూ మనకి ఏదైనా అవ్వచ్చు. ఆర్ వాల్యూ 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, సో ఆన్ n అవ్వచ్చు. వేర్ r is equals to 1 2 3 సో ఆన్ n. in వరకు ఎంత సబ్ ఇంటర్వల్ వరకు ఏదో ఒకటి అవ్వచ్చు. అర్థమైందా? లేదా అన్నీ అయినా వీటిలో హైయెస్ట్ వాల్యూ లీస్ట్ వాల్యూ ప్రతి దాంట్లో తీసుకోవచ్చు. సపోజ్కి ఎలాగో చూడండి. సపోజ్కి 1 2 2 3 3 4 4 5 అని ఉంది. ఇలా ఉంది సబ్ ఇంటర్వెల్. ఇక్కడ ఫస్ట్ దాంట్లో లీస్ట్ వాల్యూ 1 హైయెస్ట్ వాల్యూ 2. అంటే ఇక్కడ స్మాల్ m1 1 క్యాపిటల్ M1 2. లీస్ట్ వాల్యూ స్మాల్ m అనుకోండి, క్యాపిటల్ వాల్యూ హైయెస్ట్ వాల్యూ క్యాపిటల్ M1. సో స్మాల్ m2 1 సో 2 క్యాపిటల్ M2 2. అలాగే ఇదేంత స్మాల్ m3 3 స్మాల్ m4 క్యాపిటల్ M4 క్యాపిటల్ M3 4, స్మాల్ m3 3 క్యాపిటల్ M3 4. అలాగే అర్థమైందా? ఒక సబ్ ఇంటర్వెల్లో లీస్ట్ వాల్యూని స్మాల్ m అనండి, హైయెస్ట్ వాల్యూని ఏమనాలి క్యాపిటల్ M అనాలి. అది ఇక్కడ అర్థమైందా? అప్పుడు అప్పర్ రీమాన్ సమ్ ఎలా డిఫైన్ చేస్తామంటే రాసుకున్నారు కదా. దెన్ ది సమ్ ఇలాగ రాసారమ్మా. నెక్స్ట్ పాయింట్ ది సమ్ క్యాపిటల్ M1 డెల్టా 1 ప్లస్ M2 డెల్టా 2 ప్లస్ M3 డెల్టా 3 ప్లస్ సో ఆన్ ప్లస్ Mn డెల్టా n. దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే సమ్మేషన్ r రన్నింగ్ ఫ్రమ్ 1 to n mr డెల్టా r ఇలా డినోట్ చేస్తాం. r బదులు 1 రాయండి M1 డెల్టా 1 సమ్మేషన్ కాబట్టి ప్లస్. r బదులు 2 రాయండి M2 డెల్టా 2 ప్లస్ లాస్ట్ వాల్యూ m తీసుకోండి Mn డెల్టా n. ఈస్ కాల్డ్ అప్పర్ రీమాన్ సమ్. లెక్క చేసి మీకు అర్థమవుతుందండి, కంగారు పడకండి. అప్పర్ రీమాన్ సమ్, దీన్ని మనం అప్పర్ రీమాన్ సమ్ అంటాం. దీనికో ఇంకో పేరు ఆర్ అప్పర్ డార్బాక్స్ సమ్ రాసుకోండి. అప్పర్ రీమాన్ సమ్ ఆర్ అప్పర్ డార్బాక్స్ సమ్ ఆఫ్ ఎఫ్. అర్థమైందా? సో అప్పర్ రీమాన్ సమ్ అంటే M1 డెల్టా 1 ప్లస్ M2 డెల్టా 2 ప్లస్ M3 డెల్టా 3 ప్లస్ సో ఆన్ ప్లస్ Mn డెల్టా n ఇస్ కాల్డ్ అప్పర్ రీమాన్ సమ్ ఆర్ అప్పర్ డార్బాక్స్ సమ్. ఒక లెక్క చేద్దాం, మీకు తెలుస్తుంది. అప్పుడు కంగారు పడకండి, ముందు రాసేసుకోండి. నేను చెప్పినంత శ్రద్ధగా వినండి. ఈ థియరీ కాబట్టి కొద్దిగా అర్థమైపోయినా ఒక ప్రాబ్లం చేసి దీనికి అప్లై చేసుకుంటే ఇదా అనిపిస్తుంది. ఓకేనా? కంగారు పడకుండా రాసుకోండి. ఇక్కడ M1 అంటే ఏంటి? ఫస్ట్ సబ్ ఇంటర్వెల్లో హైయెస్ట్ వాల్యూ. M2 అంటే సెకండ్ సబ్ ఇంటర్వెల్లో హైయెస్ట్ వాల్యూ. M3 అంటే థర్డ్ సబ్ ఇంటర్వెల్లో హైయెస్ట్ వాల్యూ. డెల్టా 1 అంటే లెంగ్త్ ఆఫ్ ది ఫస్ట్ సబ్ ఇంటర్వెల్. డెల్టా 2 అంటే లెంగ్త్ ఆఫ్ ది సెకండ్ సబ్ ఇంటర్వెల్. అలా అన్నమాట. డెల్టా అంటే లెంగ్త్. అలాగే ది సమ్ స్మాల్ m1 డెల్టా 1 ప్లస్ స్మాల్ m2 డెల్టా 2 ప్లస్ స్మాల్ m3 డెల్టా 3 ప్లస్ సో ఆన్ ప్లస్ స్మాల్ mn డెల్టా n. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ ది సమ్మేషన్ r రన్నింగ్ ఫ్రమ్ 1 to n mr డెల్టా r ఈస్ కాల్డ్, దీని ఏమంటాం? ఈస్ కాల్డ్ లోయర్ రీమాన్ సమ్ అంటాం. దీని ఏమంటాం? ఈస్ కాల్డ్ లోయర్ రీమాన్ సమ్ అంటాం. లోయర్ రీమాన్ సమ్. దీనికి పేరు లోయర్ డార్బాక్స్ సమ్. ఇక్కడ రాసాం కదా అలాగా, లోయర్ డార్బాక్స్ సమ్.
లోయర్ డార్బాక్స్ సమ్ రాసుకో, లోయర్ డార్బాక్స్ సమ్. అర్థమైందా? ఒక లెక్క చేసి మీకు అర్థమవుతుంది. సో లోయర్ రీమాన్ సమ్, అప్పర్ రీమాన్ సమ్. అర్థమైందమ్మా? సో స్మాల్ m1 అంటే ఫస్ట్ ఇంటర్వెల్లో లీస్ట్ వాల్యూ, డెల్టా 1 అంటే ఫస్ట్ ఇంటర్వెల్ యొక్క లెంగ్త్. అలా అన్ని మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. అర్థమైందమ్మా? రాసుకున్నారా? నెక్స్ట్ బోర్డు చూడండి. లోయర్ రీమాన్ సమ్ ఈజ్ డినోటెడ్ విత్ యూపీఎఫ్ అంటాం. అప్పర్ రీమాన్ సమ్. అప్పర్ రీమాన్ సమ్ ఆఫ్ ఎఫ్ denoted by యూపీఎఫ్ తో డినోట్ చేస్తాం అప్పర్ రీమాన్ సమ్. అలాగే లోయర్ రీమాన్ సమ్ ఆఫ్ ఎఫ్ denoted by ఎల్పిఎఫ్. యూపీఎఫ్, ఎల్పిఎఫ్. అప్పర్ రీమాన్ సమ్, లోయర్ రీమాన్ సమ్ రాసుకోండి. అప్పర్ రీమాన్ సమ్, లోయర్ రీమాన్ సమ్. దట్ ఈస్ అంటే ఇక్కడ యూపీఎఫ్ అంటే అర్థం ఏంటి? అప్పర్ రీమాన్ సమ్. ఫార్ములా ఏంటి? సమేషన్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n ఎంఆర్ డెల్టా ఆర్. దీన్ని మనం అప్పర్ రీమాన్ సమ్ అంటాం. లోయర్ రీమాన్ సమ్ ఎల్పిఎఫ్ సమేషన్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n స్మాల్ ఎంఆర్ డెల్టా ఆర్. దిస్ ఈజ్ లోయర్ రీమాన్ సమ్. రాసుకోండి. అప్పర్ రీమాన్ సమ్, లోయర్ రీమాన్ సమ్. ఓ సమ్ చేద్దాం, మీకు అర్థమవుతుంది. ఇంపార్టెంట్ ఇది సమ్ రాసుకోండి. ఇంపార్టెంట్ సమ్ ఇది. 5 మార్క్స్ అడుగుతుంటారు. ఇది రాయండి. If f of x equal to x, example, if f of x is equals to x on closed 0, 1 and PBD partition 0, 1/3, 2/3, 1, then find UPF and LPF. Find UPF and LPF. UPF అంటే అప్పర్ రీమాన్ సమ్, LPF అంటే లోయర్ రీమాన్ సమ్ ఫైండ్ చేయాలి. సో ఎలాగో చూడండి, ప్రాసెస్ చూడండి, జాగ్రత్తగా వినండి. సో f of x equal to x ఇచ్చారు. సో గివెన్ f of x is equals to x. అర్థమైందమ్మా? ఇది ఫంక్షన్. సో ఇంటర్వెల్ ఏమి ఇచ్చారు? క్లోజ్డ్ 0, n ఇచ్చారు. సో క్లోజ్డ్ a, b is equals to క్లోజ్డ్ 0, 1 అని ఇచ్చారు. ఓకేనా? పార్టీషన్స్ ఏమి ఇచ్చారు? p is equals to 0, 1/3, 2/3, 1. అప్పుడు సబ్ ఇంటర్వెల్స్ ఏమవుతాయి? సో సబ్ ఇంటర్వెల్స్ ఆర్ ఏమొస్తాయి? ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ 0, 1/3. సెకండ్ సబ్ ఇంటర్వెల్ 1/3, 2/3. థర్డ్ సబ్ ఇంటర్వెల్ ఏంటి? 2/3, 1. అది సబ్ ఇంటర్వెల్స్. అర్థమైందమ్మా? సో ఇప్పుడు లెంగ్త్ ఆఫ్ ది సబ్ ఇంటర్వెల్, ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ డెల్టా 1 ఎంత అవుతుంది? 1/3 మైనస్ 0. ఎంత? 1/3 మైనస్ 0, 1/3. లెంగ్త్ ఆఫ్ ది ఫస్ట్ సబ్ ఇంటర్వెల్. డెల్టా 2/3 మైనస్ 1/3 ఎంత వస్తుంది? 2/3 నుంచి 1/3 తీసేయండి, 1/3. లెంగ్త్ ఆఫ్ ది సెకండ్ సబ్ ఇంటర్వెల్. డెల్టా 3 1 మైనస్ 2/3 ఎంత వస్తుంది? 1/3. దీస్ ఆర్ లెంగ్త్ ఆఫ్ ది సబ్ ఇంటర్వెల్స్. మనం యూపీఎఫ్ కనుక్కోవాలి, ఎల్పిఎఫ్ కనుక్కోవాలి. ఇక్కడ దగ్గర రాసుకో.
అర్థమైందమ్మా? ఓకేనా, రాసి చేసానా? ఇక్కడ దాకా అర్థమైందా? ఇప్పుడు మనం యూపీఎఫ్ ఎల్పిఎఫ్ ఫైండ్ చేయాలి, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అనేది క్లియర్లీ జాగ్రత్త చూడండి, క్లియర్లీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంక్రీజింగ్ ఫంక్షన్. ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ చూసుకోవాలి ఇక్కడ. ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఎందుకు ఇంక్రీజింగ్? ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఫ్రమ్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఇన్ క్లోజ్డ్ ఏ కామా బి. క్లోజ్డ్ 0, 1 ఇచ్చారు కదా ఇక్కడ. ఎక్స్ బదులు 0 రాస్తే ఎఫ్ ఆఫ్ 0 1, ఎఫ్ ఆఫ్ 0 0. ఎక్స్ బదులు 1/3 రాస్తే ఎఫ్ ఆఫ్ 1/3 1/3. అంటే ఫస్ట్ వాల్యూ ఎంత వస్తుంది? 0 వస్తుంది. సెకండ్ వాల్యూ ఎఫ్ ఆఫ్ 1/3 1/3, ఎఫ్ ఆఫ్ 2/3 2/3, ఎఫ్ ఆఫ్ 1 1. అంటే వాల్యూస్ ఏమవుతున్నాయి? పెరుగుతున్నాయి. సో ఇంక్రీజింగ్ ఫంక్షన్ కాబట్టి ఫస్ట్ ఇంటర్వెల్లో స్మాల్ వాల్యూ 0, హైయెస్ట్ వాల్యూ 1/3. సెకండ్ ఇంటర్వెల్లో స్మాల్ వాల్యూ 1/3, హైయెస్ట్ వాల్యూ 2/3. థర్డ్ ఇంటర్వెల్లో స్మాల్ వాల్యూ 2/3, హైయెస్ట్ వాల్యూ 1/3. అంటే ఇక్కడ సబ్ ఇంటర్వెల్స్లో స్మాల్ m1 is equals to 0, capital M1 is equals to 1/3. స్మాల్ m1 ఏంటి? ఇన్ఫిమమ్ ఆఫ్ ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ I1. క్యాపిటల్ M1 అంటే సుప్రీమమ్ ఆఫ్ ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ I1. అలాగే స్మాల్ m2 ఎంత? 1/3. ఇదేంటి? ఇన్ఫిమమ్ ఆఫ్ INF అని సూచిస్తాం. ఇన్ఫిమమ్ ఆఫ్ I2. అలాగే క్యాపిటల్ M2 ఈక్వల్ టు 2/3. దీని ఏమంటాం? సుప్రీమమ్ ఆఫ్ I2. అలాగే స్మాల్ m2 ఈక్వల్ టు 2/3. దీని ఏమంటాం? ఇన్ఫిమమ్ ఆఫ్ I3. అలాగే క్యాపిటల్ M ఇది M3, స్మాల్ m3 క్యాపిటల్ M3. సో క్యాపిటల్ M3 1, సుప్రీమమ్ ఆఫ్ I3. అర్థమైందమ్మా? రాస్తాం. అలా మనం స్మాల్ m1 క్యాపిటల్ M1, స్మాల్ m2 క్యాపిటల్ M2, స్మాల్ m3 క్యాపిటల్ M3 రాయాలి. సో ఆల్రెడీ మనం డెల్టా వాల్యూస్ రాయిస్తాము. ఇప్పుడు అప్పర్ రీమాన్సన్ ఫార్ములా ఏంటి? యూపీఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు ఫార్ములా సిగ్మా ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n ఎంఆర్ డెల్టా ఆర్ ఫార్ములా. అంటే ఇక్కడ 3 ఉన్నాయి కదా ఇంటర్వెల్స్. సో ఫైనల్ ఏమొస్తుంది? దట్ ఈక్వల్ టు m1 డెల్టా 1 ప్లస్ m2 డెల్టా 2 ప్లస్ m3 డెల్టా 3. సో m1 ఎంత? 1/3 ఇంటూ లెంగ్త్ ఆఫ్ ది ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ 1/3 ఇంటూ 1/3 ప్లస్ m2 ఎంత? క్యాపిటల్ M2 2/3 ఇంటూ డెల్టా 2 1/3 ప్లస్ m3 1/3 ఇంటూ 1/3. దీన్ని మనం అప్పర్ రీమాన్సన్ ఇలా కట్టాలి. సో 1 ఇంటూ 1 1/9 ప్లస్ 2/9 ప్లస్ 1/9 అంటే ఎంత వస్తుంది? 4/9. దిస్ ఈజ్ యూపీఎఫ్. సో యూపీఎఫ్ ఎంత వచ్చింది? 4/9 రాస్తాం. సారీ ఇక్కడ లాస్ట్ M3 ఎంత? 1/3 కాదు కదా, M3 డెల్టా 3. M3 ఎంత? 1 కదా. సో 1 ఇంటూ 1/3. సో ఇది 1/3. సో ఎంతసేపు ఇక్కడ 9 3కి 9 1 ప్లస్ 2 ప్లస్ 3 అవుతుంది. 6/9 అంటే 2/3 అలా కట్టాలి. అర్థమైందా? యూపీఎఫ్ కట్టడం సಮೇషన్ ఎంఆర్ డెల్టా ఆర్ m1 డెల్టా 1 ప్లస్ m2 డెల్టా 2 ప్లస్ m3 డెల్టా. ఆల్రెడీ మనం వాల్యూస్ రాయిస్తాం కాబట్టి మనం సబ్స్టిట్యూట్ చేసింది. ఓసారి అర్థమవుతుంది, రెండోసారి వినండి, అర్థమవుతుంది. ఇప్పుడు ఎల్పిఎఫ్ రాసారా? సో ఎల్పిఎఫ్కి సమ్మేషన్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n స్మాల్ ఎంఆర్ డెల్టా ఆర్. అక్కడ 3 ఉన్నాయి కాబట్టి m1 డెల్టా 1 ప్లస్ m2 డెల్టా 2 ప్లస్ m3 డెల్టా 3. స్మాల్ m1 ఎంత? 0 ఇంటూ డెల్టా 1 1/3
length of the first subinterval అన్నమాట. Small m2 least value of second subinterval 1/3 into 1/3 plus m3 2/3 into 1/3 0 into something 0 plus 1/9 plus 2/9 అంటే ఎంత 1 plus 2 3/9 అంటే ఎంత 1/3. ఇలా మనం LPF UPF ఫైండ్ చేయాలి. అంటే ఇచ్చింది ఇంక్రీజింగ్ ఫంక్షన్ అంటే ఒకలా చేయాలి, డిక్రీజింగ్ ఫంక్షన్ అయితే ఒకలా చేయాలి. ఇంక్రీజింగ్ ఫంక్షన్లో లీస్ట్ వాల్యూ ఫస్ట్ది, హైయెస్ట్ వాల్యూ సెకండ్ది, లీస్ట్ వాల్యూ ఫస్ట్ది, హైయెస్ట్ వాల్యూ సెకండ్ది. అలాగే ఇంకో సమ్ చేద్దాము. నెక్స్ట్ సమ్ రఫ్ చేసిన find it. If f of x equal to x square, example 2. If f of x is equals to x square on closed 0, 1 and partition p is equals to 0, 1/4, 2/4, 3/4, 1. Compute LPF and UPF or upper Riemann sum and lower Riemann.